ఏం చేస్తున్నావు? ఫిల్టర్ కాఫీ. నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయులు. నువ్వు చేసిన తర్వాత తాగి మేము కూడా భయపడాలి. ఇప్పుడు నువ్వు భయపడినట్టు కదా. నాకు వచ్చే ఫిల్టర్ కాఫీ చూడు ఎలా చేస్తాను. తాగడమా? ఇది నేను కేరళలో కొన్నా. మరి ఇక్కడ పని చేస్తా? నీ బొంద డ్రెస్ బాగుందక్క, డిజైనర్ వేరా? బాగా కనబడుతున్నానా? స్క్రీన్ సరిపోయావు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నాకు ఒక డౌట్, ఫిల్టర్ కాఫీ పెడతాను కానీ కాఫీ పొడి ఇది తీసి ఇందులో వేయాలా లేకపోతే ఇది పెట్టి ఇందులో వేయాలో తెలియట్లేదు. నీకెందుకురా ఈ పొయ్యే కాలం? పాలేసుకొని కప్పులో పోసుకున్నాక టీ పొడి వేసుకోవాలి. కాదు, ఫిల్టర్ కాఫీ దీని మీద దీని డబ్బా ఉంటది కదా, దాంట్లో చదివాను ఇందులో పౌడర్ వేసుకొని హాట్ వాటర్ వేసుకొని 10 నిమిషాలు వదిలేయాలి. మరి చేసేయి హాట్ వాటర్. అది కాకపోతే పౌడర్ వేసినప్పుడు ఇది తీసి పౌడర్ వేయాలా, పౌడర్ వేసి ఇది కింద టీ పొడి వేసి దాని మీద వాటర్ వేయాలి. కాదు, బేసిక్ గా నువ్వు ఎప్పుడు కిచెన్ లోకి రావు కదా. ఏంటి ఈ రోజు కిచెన్ లో? మీరు సిగ్గుపడకండి. మా అమ్మాలు ఊరెళ్ళలేదు. అదిదా సర్ప్రైజ్. అమ్మ కాదు, ఎవరైనా ఇంట్లో పేరెంట్స్ ఊరు వెళ్తే కాఫీ తాగుతారా? మరి ఇంకా ఏం తాగుతారు? మనకి అలవాట్లేదు. నీకు దండం పెడతాను, నీకు సమాధానం చెప్పే ఓపిక కూడా నాకు లేదు. మనకన్నా కాబట్టి ఓకే. నాకు కూడా లావుగా ఉండడం చేసి ఫుల్ గా తాగేస్తారేమో అనుకుంటారు. నాకు నిజంగా డ్రింకింగ్ అలవాట్లేదు. ఐ డోంట్ నో ఎందుకో నచ్చదు. బేసిక్ గా స్టార్టింగ్ లో తాగే వాళ్ళు కూడా నచ్చేవాళ్ళు కాదు, బట్ నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరితో తాగుతారు కాబట్టి we have to accept. తాగిన వాళ్ళందరూ చెడ్డోళ్ళని కాదు కానీ ఎందుకో నాకు నచ్చదు. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. అందుకే నేను కాఫీ మంచిగా స్ట్రాంగ్ గా చేసుకుని చూసాను. ఫిల్టర్ కాఫీ అంటే ఇలా ఉంటది అనమాట. సో దీని మీద ఉంటది ఇది, ఓకే, ఇది లోపల ఉంటది ఇలాగా, దీని మీద ఇది ఉంటది. సో ఫస్ట్ ఏం చేయాలంటే క్యాప్ తీయాలి, లేకపోతే వేసుకోలేం కదా, లేకపోతే కాఫీ పొడి వేసుకోలేం కదా లోపల. ఇప్పుడు ఇది చూసారా, తీయాలి. కాఫీ పొడి వేసి మంచిగా హాట్ వాటర్ వేసి ఒక 10 నిమిషాలు దాన్ని అలా వదిలేస్తే ఈ కిందకి వచ్చేస్తుంది అనమాట. ఇది ఇందులోకి వచ్చేస్తుంది కాఫీ డికాషన్ అంతా ఇందులోకి వచ్చేస్తే దాని తర్వాత పాలు హాట్ గా మరగబెట్టుకొని అప్పుడు అందులో మిక్స్ చేసుకోవాలి, పందర్ వేసుకోవాలి. దాని మీద డైరెక్ట్ కాఫీ కలిపేసుకోవచ్చుగా. ఎక్కడ దొరికేవరా స్వామి నువ్వు నాకు? అంటే కొన్నాం కదా. కాదు, కాఫీకి ఎందుకు 3 గిన్నెలు? ఎందుకు ఇవన్నీ? ఇలా తాగుదాం అనుకున్నా ఫస్ట్. ఇది బాగుంది, స్మెల్ చాలా కదా, కాఫీ స్మెల్. కాఫీ పొడి బాగుంది. నేను ఫిల్టర్ కాఫీ కోసమే కాఫీ కొన్నాను, ఎందుకంటే ఇది కొన్నాను కదా. మళ్ళీ ఫిల్టర్ అది ఆ కాఫీ పొడి లేకపోతే వేస్ట్, అందుకని మళ్ళీ కాఫీ పొడి కొన్నాను. ఓకే, అన్ని బొక్కే బొక్కే. నువ్వు వీడియోలో కనిపించు. ఇట్స్ ఓకే మా. నువ్వు హౌ ఇస్ ఐ యామ్ I'm so looking sexy. నువ్వు ఊరుకోమా, అంటావు. వేణీళ్ళు కాల్చడం కూడా వస్తున్నాను. అవి తుల్లుతాయేమో అని. కాఫీకి ఎంత పడిందంటే ఈ చికెన్ మటన్ చేయమంటే ఏం చేస్తుందో కిచెన్ ని. ఏమవుతున్నా స్పూను పిలువ వస్తుంది. స్పూన్ రాను, స్పూను రా, ఇప్పుడు వచ్చేది. ఇవి కూడా తెలియదు మనకి. ఇది నేను బెటర్ కదా, ఎలా చేయకూడదో చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీని మీద సొట్ట పెట్టి అయిపోయి బాగా తడుపుకొని వచ్చి పెట్టాను. నాకు మీగడ కావాలి, ఓకేనా? వేడి మీగడ మొగాన్ని రాసుకుంటే బాగుంది. ఆపేస్తాను నాకు పాలు, మరి వేడి నీళ్ళు ఇలా అయిపోయి. అసలు ఎందుకు అవన్నీ అవి ఎందుకు వేడి చేస్తున్నావు? ఏది అవి వేడి వేయడానికి ప్రికాషన్ లో. మళ్ళీ ఇందులో పౌడర్ ఎంత వేస్తాం? పౌడరా? అదే కాఫీ పౌడర్. తగినంత స్పూన్. ఇందులో చూసుకోండి, మనకి తగినంత పౌడర్ వేసుకుంటాం. ఇందులో వేసుకున్న తర్వాత ఇది మనం వేడి నీళ్ళు వేసుకున్నాం కదా, ఇందులో ఇవి కూడా వేసుకోవాలి.
కాదు వేడిగా ఉంది కదా అని. చూడు చాలా ఇంకొంచెం పోయి డికాషన్ రావాలిగా. ఓకేనా? చాలే. షూరా? షూర్. సో మీరు ఇది ఇలా పెట్టుకొని ఇలా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఇలా క్యాప్ పెట్టి వదిలేయాలి. అంటే ఆత్మ బయటకు వెళ్ళకుండా అప్పుడు కింద దిగుతుంది. ఏంటి అది మూసినదరా ఆ డికాషన్ అంతా ఈ కింద బౌల్ ఉంది కదా దీంట్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం కాఫీ కలుపుకోవచ్చు. వెంటనే ఎక్కడ తీసినా అక్కడ పెట్టి ఇలా మమ్మీ తిట్టేస్తుంది. సో గాయస్ చూసారు కదా కిచెన్. కాఫీ చేసే ముందు ఇల్లు కిచెన్ మొత్తం గజిబిజి పెట్టుకోవాలి. నీట్గా పెట్టుకుంటే హెల్దీగా తాగకూడదు మనం. ఇది తర్వాత పెట్టుకుందాం, అనవసరం కలిపిస్తాం. ఇదేంటిది? ఇది అదే మామూలు కాఫీ పెడదామని కలిపి. నాకు తెలిసి ఇది బాగా కాలిపోయి వచ్చిందాలో ఉంది. ఇది నీ మొఖం. సర్లే అక్క, కాంప్రమైజ్. బాగుంది అక్క, బాగా పెడతాను కాఫీ. నువ్వు ఇలా అరిస్తే నా గుండె. నేను ఏమర్చాను చెప్పు. నేను చూస్తున్న కడితే రాదు. అది ఎప్పుడు దిగుతుందో. అదే కాఫీలో రస్కులు నేను తింటాను. గలీజుకుంటాయి. టీలో రస్కులు తింటే నా ఇష్టం, నాకు నచ్చితే. నువ్వు గలీజ్ అట్లా ఎట్లా తింటావు అక్క? మేము తినేది టీలో, నువ్వు ఎట్లా కాఫీలో తింటావు? ఏం బెదిరిస్తావు? అయితే ఓకే. టీ ప్లేటర్ కాబట్టి సైలెంట్ స్టార్ట్ మ్యూజిక్. అవునా? స్టెప్ అంటే చేయొచ్చు. అలా కాదు, సడన్ గా నించనే చేయాలి నువ్వు. అది కొన్ని రోజులు పోతే మన ఇద్దరు వీడియోలు చేస్తుంటే ఎవరు నవ్వరు. మన వీడియో మనమే పెట్టుకుంటూ మళ్ళీ వచ్చారా బాబు. సో ఈ రోజు నేను ఫిల్టర్ కాఫీ ఎలా చేయాలో మీ అందరికి చూపిస్తాను. చాలా చాలా బాగుంటది. సో ఇదిగో చూసారు కదా. చూడలేదు ఇంకా వాళ్ళు. భయం. రేపు పొద్దున చచ్చిపోతున్నా అన్నీ అంటారు. లేదు అమ్మా అమ్మా, ప్రోమో కట్టిస్తుంది. ప్రోమో కాదు, నిజంగానేనా? నాకు ఒక్కసారిగా ఇప్పుడు ఏమైతుంది చెప్పు. బ్లాంక్ అయిపోతుంది. అవును, మొక్క మీద నీళ్ళు చల్లా. ప్లీజ్, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. అయిపోతుంది కాఫీ, కొంచెం వెయిట్ చేయండి. అది ఎట్లా అయిపోద్ది? కలపాలి కావాలి. నీ భీమవరం తెలివితేటలు ఇక్కడ చూపించుకో. ఈ డికాషన్ పాలలో కలుపుతాను కదా ఇది. ఓ మై గాడ్, ఎలా అంతేం లేదు. ఓకే, ఈ ఎటకరాలకు లోపమే లేదు. ఏం లేదు, ఇద్దరం అలాగే లేదు, బానే ఉంటాం. మనం లేదు, మనం ఎలా ఉన్నా మన అందంగా ఉన్నాం ఫీల్ అవ్వాలి. వాళ్ళు ఫీల్ అవుతారు. కొంచెం సన్నగా అయిపోతే. కాండి ఇది చూసారా, గాజులు పెద్దమ్మతల్లి టెంపుల్ లో ఇచ్చారు అమ్మమ్మతో వెళ్ళినప్పుడు. నార్మల్ గా వెళ్ళినా ఇస్తారు. అదే వెళ్ళినప్పుడు ఇచ్చారు నాకు. ఇంతకు ముందు వెళ్ళినప్పుడు తీసుకోలేదు నేను. కాయిన్ నిలబెట్టావంటగా. ఇలా వెంటనే ఇలా నిలబెట్టి ఇలా లేచాను. కాకపోతే ఏం కోరుకోలేదు, మర్చిపోయి. పెద్దమ్మ తల్లి టెంపుల్ అని హైదరాబాద్ లో ఉంటది అనమాట. సో ఆ టెంపుల్ లో మనం కాయిన్స్ ఇట్లా నిలబెట్టి మన మనసులో ఏదైనా కోరుకొని కాయిన్ ఇలా నిలబెడితే అనుకున్నది అవుతుందని ఒక నమ్మకం. ముందు రోజు ప్రాక్టీస్ చేసావా? లేదు, కాకపోతే నేను కాయిన్ నిలబెడదామని వాళ్ళ వెనకాల వెయిట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ చాలా మంది కాయిన్స్ నిలబెడుతున్నారు. ఎవరు ఇన్వైట్ చేయించింది సెలబ్రిటీని? ఎవరు కింద కూర్చొని లేగట్లేదు ఆంటీ. ఎవరు పెడతనే ఉంది, నించోట్లేదు కాయిన్ అది. సో నేను నించున్నాను అనమాట. ఆంటీ లేచిపోయిందా? ఆంటీ లేచిపోయింది, అలా ఆయన నుంచి లేచాడు. సో అయితే నేను ఇంకా సరే కాయిన్ నిలబెడదాం మనసులో మంచి కోరుకోని అని చెప్పి జస్ట్ ఇలా కాయిన్ పెట్టా. ఫస్ట్ ఏం కోరుకోకుండా అలా పెట్టగానే నించుండిపోయింది. కోరుకోలేదు, అది పెట్టగానే అప్పుడు కోరేసుకున్నాను నేను. ధైర్యం ఎక్క దానికి చెప్పనట్లు ఎట్లా నించుంటది? తల్లి ఆన నా మీద ఉందేమో ఆజ్ఞ. సారీ పెద్దమ్మ తల్లి. పెద్ద బాగా త్వరగా ఏంటి ఇది కొంచెం వేడి చేయి. పాలు ఏది? పాలు కొంచెం వేడి చేయి. అసలు లైటర్ లేకుండా జస్ట్ ఇట్లా తిప్పితే అక్క వాళ్ళ ఇంట్లో ఆటోమేటిక్ గా లైట్స్ కానీ చాలా గ్యాస్ లో ఉంటది. అది అక్క వాళ్ళ ఇంట్లోనే కాదు. నేను ఏమన్నా వెలిగిస్తున్నాను, నాలో ఫైర్ పొద్దున పోతే ఇటు నుంచి ఇటు పోగా నానైపోతుంది. ఇట్లా అనగానే అదే వద్దు, సౌండ్ చేయతే బాబు నాకు నరాలు వీక్నెస్ వచ్చేస్తుంది. అలాగే ఉంది ఎప్పుడు చేస్తా
లాస్ట్ అసలు ప్లీజ్ నాకు ఒకసారి అలా అయిపోతుంది అరవకు, నిజంగా సీరియస్ గా చెప్తున్నాను, నాట్ ఫర్ ఫన్. ఓకే, సో ఇది ఫిల్టర్ కాఫీ కనపడుతుంది మీకు అడ్డుగా, చాలా సీరియస్ గా. పాప మన వీడియోలో ఇమ్మో హర్ట్ చేశాడు, మూలకెళ్ళి కూర్చున్నా. ఐ హేట్ యు రా, ఐ హేట్ యు. ఎలా ఉదయం ఇందాక బ్రష్ చేయకుండా వదవచ్చా? చూడు వద్దులే. సో గైస్, నాకైతే అస్సలు వంట రాదు. పవిత్రకి అయితే మంచి మంచి కర్రీస్ అని వచ్చు. నేను కిచెన్ లోకి రావడం అంటే పెద్ద టాస్క్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు పెద్దగా వంట ఇష్టం ఉండదు, ఏదో చేయొచ్చు కదా, పెద్దగా తినడం తప్ప పెద్దగా ఇష్టం ఉండదు. మీరు సిగ్గుపడకండి. పెద్దగా ఏం తిన్నాను, లైట్ ఫుడ్. 10 minutes అయిపోయింది కాబట్టి మనం ఈ లిడ్ ఓపెన్ చేద్దాము. సో ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూద్దాం. ఓకే, కిందకి అంతా వచ్చింది, ఒకసారి చూపి. ఇప్పుడు మనకి డికాషన్ వచ్చింది చూడండి, ఇది సారీ. ఇప్పుడు షుగర్ వేసుకోండి. షుగర్ ఎప్పుడు వేస్తావు? ఇప్పుడు వేస్తాను. బేసిక్గా మర్చిపోయేది, నేను గుర్తు చేసాను కాబట్టి వేస్తున్నాను. కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది, అందుకని ఇట్లా ఎక్కువ వేసుకొని. మేము ఎక్కువ రా తాగుతాము. నీ వల్ల నా స్టోరీ మొత్తం మారిపోయింది డార్లింగ్. సో ఇప్పుడు షుగర్ వేసేసుకుంటాను కొంచెం. అంటే కాఫీ చేదు ఉంటుంది కదా, సో నువ్వు స్వీట్ కదా. ఏ క్రీమ్ బిస్కెట్. ఇది బిర్యానీ చేసినట్టు ఫీల్ అయిపోతుంది కాఫీ చేసి. ఏంట్రా సావు కబురు సార్లుగా చెప్పినట్టు అట్ట చెప్తావు? నాకు ఏ కప్పు? చిన్నదా పెద్దది? నాకా? ఏ నన్ను బలి చేసావు? నువ్వు తాగు పెద్ద దాంట్లో. భలే ఇంకా మంచిగా ఉంటుంది. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. నేను తాగి చెప్తా. నిజంగా బాగుంటది. నాకు మీ కూడా కావాలి. ఇస్తా నాకువే. కాఫీలో పెట్టిన స్పూన్ అందులో పెట్టలేం కదా మనం. ఇట్స్ ఓకే కదా. ఇదిగో తాగు. ఫస్ట్ నువ్వు తాగిన ఒక 5 minutes నేను తాగుతా. నా మీద అంత నమ్మకం లేకుండా ఉంది అయితే. నేను నెక్స్ట్ నేను స్కిట్ లో ఉండదు. ఓకే, ఇప్పుడే తాగుతా. నీకంటే ఎక్కువ చచ్చిపోయినా పర్లేదు. మరి నేను చచ్చిపోతే రేటింగ్ ఎట్లా? వావ్, నిజం చెప్పు. పాలలో నీళ్ళు ఎక్కువైనాయి. నీళ్ళు వెళ్ళగా మనం అయితే బాగుంది. నైస్. స్పూన్ దూరంగా పెట్టి కూడా తాగొచ్చు. దీంట్లో 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 ఎలా? పాలల్లో మీగడ కనిపించాలి కాఫీలో. మేము ఉదయం మేగడంతా పడేసాను, మురుగే వచ్చుంటే ఇచ్చేదండి. అంటే ఈరోజు నేను పనికి రాలే కదా, అందుకని. సో గాయ్స్, cheers. Yeah, cheers. Good cheers. So we'll go to hall. ఏం చేస్తున్నావు? సో మా అమ్మ వెళ్ళి ముందు చెప్పి మరి వెళ్ళాను, బిస్కెట్స్ ఇక్కడ పెట్టాను, నువ్వు కాఫీ తాగితే తిను అని చెప్పి అన్నీ చెప్పేసి వెళ్తుంది. టైంకి తినమని కూడా చెప్పుంటుందిగా. చెప్పింది కానీ తిన్నా. ఈ పిక్ చాలా క్యూట్గా ఉంది తెలుసా. థ్యాంక్ యూ. సో స్టార్టింగ్లో ఎంగగా ఉన్నప్పుడు, ఇప్పుడు బొంగు. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. నైస్ ఫ్రేమ్. ఎవరిచ్చారక్క? అశోక్ అని డాన్సర్. సో తను కొత్తగా స్టూడియో పెట్టుకున్నాడు. వావ్, మహేష్ బాబు గారు. దట్ వాజ్ ది మోస్ట్ మెమరబుల్ మూమెంట్. అక్క, ఇన్ని అవార్డ్స్ వచ్చాయా నీకు? ఏ షాప్ లో కొన్నావు? కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్థం. సో వీఆర్ వెయిటింగ్ చందమామ బిస్కెట్స్. చాలా బాగున్నాయి, ఫ్రమ్ కరాచీ. ఓకే, ఈ మధ్య ఏంటో అని బ్రాండెడ్ అయిపోతున్నా నాకు. బాగా ఉంది. యాక్చువల్లీ నేను బిస్కెట్ బాగుందన్నాను, కాఫీతో బాగుందని లేదు. ఏదో ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు కదా. సూపర్ అసలు. నేనైతే అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని. నువ్వు ఎలా అందంగా ఉంటావు? యువర్ థింకింగ్ రైట్. ఇలానే జోక్ చేస్తున్నా అనుకుంటా, అనిపించట్లేదా? ఇంట్లో ప్యాలెస్ ఉన్నప్పుడు ఎలా ఉండదు అక్క, స్పైసీ ఉండాలి ఇంట్లో.
ఉన్నాయి స్పైసెస్ అన్నీ. మిరపకాయలు, కారం. అలా కాదు, ఏదైనా చేద్దాం. ఏం మాట్లాడుతున్నావురా? ఏదైనా లైక్ ఏదైనా మంచి రొమాంటిక్ వెబ్ సిరీస్ పెట్టుకొని చూద్దాం. అమ్మా దగ్గర ఏమన్నా తినలేదు. ఇంత ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి? 4. అయితే ఓకే, సేఫ్. ఒక బాత్రూమ్ ఉంటే లైన్ కట్టాల్సి వస్తుంది. తాగింట నేను హర్ట్ ఫీల్ అయ్యాను, పొంగుముద్దు పెట్టుకున్నాను. నేను ఇంకా హోమ్ టూర్ చేయలేదు కదా, మర్చిపోతున్నాను దాని సంగతి. అసలు కొన్ని కర్టెన్స్ ఆర్డర్ చేసా, అవి డెలివర్డ్ అని చూపిస్తున్నా, మా ఇంటికి రాలేదు. ఎవరికి వెయిట్ చూపించదు? అమెజాన్ వాళ్ళు ఫోన్ మాట్లాడుతాను. డబ్బులు కూడా రీఫండ్ అడిగేసాను. అవునా? ఉండకూడదు. అంటే 10 రోజులు ఫోన్ చేసి నేను అడుక్కుంటే పువ్వుకి అలాగే కిందకే కర్టెన్స్, కిందకి ఫ్లోర్కే, కింద హాల్కి, పైన వచ్చేసినాయి. పైన ఒక్కటి ఏంటంటే మా రూమ్ ముందు సెపరేషన్ దానికి కర్టెన్స్ రావాలి. అబ్బా జలుబు చేసినాక మొత్తం పోయింది. మొత్తం దీంట్లో చీటితో మళ్ళీ ఉప్పకైపోద్ది. మా అమ్మ ఫోన్ చేసింది కదా, మా అమ్మతో మాట్లాడదాం, ఏమంటుందో చూద్దాము. కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు, మీరు వేచి ఉండండి. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. మా అమ్మకి తెలియదు అసలు వెయిటింగ్ వచ్చినట్టు. నేను అర్జెంటుగా ఒక ఫోన్ మాట్లాడాలనుకున్నప్పుడు ఫోన్ చేస్తాం మా అమ్మకి. మా పిన్ని మా పెద్దమ్మతో మాట్లాడితే గంటలు మాట్లాడి అసలు ఫోన్లో వెయిటింగ్ వస్తుందా లేకపోతే ఇంకెవరైనా వస్తున్నారా ఏం చూసుకోదు. ఏం కుడితే అన్నది అవుతున్నా అసలు. కొంచెం హైప్ చేసి చెప్పు మన గురించి. ఏంటమ్మా ఫోన్ వెయిటింగ్? ఫోన్ చేస్తున్నాను, వెయిటింగ్ తెలియట్లేదా? ఇప్పుడు చేశాను నీకు. మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు, పవిత్ర. ఇంకా మమ్మీ ఎగ్జైట్మెంట్ లేదు. సరే నీతో వర్కౌట్ అవ్వదు. ఐ మిస్ యూ. నో మమ్మీ, ఐ మిస్ యూ. వేసేసాడు, బాగా వేసేసాడు. మమ్మీ నీకు అర్థం కావట్లా, నిన్ను హక్ చేసుకుంటే ఎప్పుడు నేను ఇంట్లో నుంచి నేను బయటకు వెళ్ళానా? మై ఫ్యాన్స్ షీస్ కాల్ మీ పొట్టి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నేను హ్యాపీగా ఉండడం ఇష్టం లేదు కదా మమ్మీ నీకు? ఎందుకు మమ్మీ? సింగిల్ లైఫ్ ఈజ్ బెస్ట్ లైఫ్ మమ్మీ. యూనో మనం పార్క్కి వెళ్ళొచ్చు, డాన్స్ వేయచ్చు, మంచిగా పాటలు పాడొచ్చు. యూనో మమ్మీ. సరే అమ్మా, బాయ్ బాయ్. సో అయిపోయింది, మా అమ్మతో మాట్లాడేసి కాఫీ తాగేసాము. ఇంకా మేమిద్దరం చిల్ అవుతాము. చిల్ అంటే ఏం లేదు పెద్దగా, పైకి వెళ్ళి ఒక మంచి సినిమా పెట్టుకొని. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఫర్జీ వచ్చింది. ఫర్జీ చాలా బాగుందంట, మీరు కూడా చూడండి. కొన్ని ఇందులో ఎన్ని ఉన్నాయి? కొన్నిలో కొన్ని సమానంగా. నువ్వు ఒక్కదాన్ని కింద వేసా, ఇవన్నీ తినేసి నువ్వు ఒక్కదాన్ని వేస్తావు, నేను వేద్దా? బఠానీలండి తినేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో. నేను అన్ను. చలో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. కాదా, ఇది మంచి వీడియోను, ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ bye bye guys, do subscribe and like, comment, share Rowdy Rohini YouTube channel, and Pagal Pavitra YouTube channel. See you all in next video. Love you all. Bye bye. సో డ్రెస్సులు చూపిస్తాను, ఏది బాగుంది ఏది వేసుకోవాలో చెప్పండి. అంటే మీరు ఏం చెప్పినా ఫైనల్ గా నేను అనుకుంది వేసుకుంటాను. బట్ ఐల్ షో యూ. ఓకే, ఏం సందేహం లేదు, ఆ గంధాల గొంతె ఆనందాలు పెంచింది నిమిషం